అమ్మమ్మ చెప్పినట్టు ఈరోజు మన రెసిపీ మైసూర్ బోండాలు. టిఫిన్ సెంటర్లో చేసే మైసూర్ బోండాలు ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం మైదా పిండి తీసుకున్నానండి. చూడండి, ఈ కప్పు కాఫీతో తీసుకున్నాను. ఒక బౌల్లోకి ఈ మైదా పిండి వేసుకుందాం. కొంచెం మెల్తగా 2 కప్పులు మైదా పిండి వేసుకున్నామండి. దీనిలోకి ఒక హాఫ్ కప్ వరకు బియ్యం పిండి వేసుకున్నామండి. పిండి ఇలా కలుపుకుంటే కనుక మైసూర్ బోండాలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. లోపల మెత్తగా పైన క్రిస్పీగా బాగుంటాయి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. చిటికెడు వంట సోడా వేసుకున్నాను. కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసుకుంటే కొంచెం పుల్లగా స్మూత్గా బాగుంటుంది అన్నమాట. ఇట్లా పెరుగు వేసేసుకుని కలుపుకుందాం. ముందు పెరుగు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుందాం. ఎక్కువ కాకుండా బాగుంటుంది. కొంచెంగా చూడండి, పిండి అసలు ఉండలు లేకుండా స్మూత్గా రావాలి. మొత్తం అంతా వాటర్ వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. పిండి మొత్తం ఇట్లా స్మూత్గా కలిపేసుకొని పక్కగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా జారాల పిండి ఈ విధంగా కనుక కలుపుకుంటే కనుక బోండాలు ఎంత బాగా వస్తాయో చూపిస్తానండి. ఇట్లా మూత పెట్టేసి పక్కకి ఒక 1 అవర్ 1 గంట పక్కకు పెట్టేసుకుందాం. పిండి చక్కగా పొంగింది పైకి. ఇప్పుడు బోండాలు వేద్దాం. ఎంతో ఈజీగా ఎట్లా వేసేసుకోవడమేనండి. చూడండి ఎట్లా పొంగుతున్నాయో. 1 గంట ముందు నానబెట్టినంత పిండి కలిపాను. ఎంతో అద్భుతంగా వస్తాయండి బోండాలు. ఇప్పుడు ఇట్లా ఉల్టా చేసేసుకున్నాం. అప్పటికప్పుడు నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే లేచిన వెంటనే ఇట్లా పిండి కలుపుకొని ఇట్లా బోండాలు వేసుకుంటే కనుక ఎట్లా వస్తుంది. ఇట్లా ఉల్టా వేసేసుకుని ఇవి బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవడమేనండి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఆయిల్లో పైకి తేలుతున్నాయి. ఎంత బాగా కాలినాయి చూడండి. అచ్చు మనం హోటల్లో ఎట్లా తింటామో బయట బండ్ల మీద అట్లానే వచ్చినాయండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. చూడండి, అంతేనండి. చూడండి, నేను వేసిన బోండాలు ఎంత బాగా వచ్చినాయో. అప్పటికప్పుడు 1 గంట ముందే నేను ఇట్లా వేసిన ఎంత బాగా వచ్చినాయో. చూడండి, నేను వేసిన బోండాలు ఎంత బాగా వచ్చినాయో. అప్పటికప్పుడు 1 గంట ముందే నేను ఇట్లా వేసిన ఎంత బాగా వచ్చినాయో. అమ్మమ్మ చెప్పినట్టు ఈరోజు మన రెసిపీ మైసూర్ బోండాలు. టిఫిన్ సెంటర్లో చేసే మైసూర్ బోండాలు ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం మైదా పిండి తీసుకున్నానండి. చూడండి, ఈ కప్పు కాఫీతో తీసుకున్నాను. ఒక బౌల్లోకి ఈ మైదా పిండి వేసుకుందాం. కొంచెం మెల్తగా 2 కప్పులు మైదా పిండి వేసుకున్నామండి. దీనిలోకి ఒక హాఫ్ కప్ వరకు బియ్యం పిండి వేసుకున్నామండి. పిండి ఇలా కలుపుకుంటే కనుక మైసూర్ బోండాలు చాలా క్రిస్పీగా
చాలా బాగుంటాయండి. లోపల మెత్తగా పైన క్రిస్పీగా బాగుంటాయి. టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. చిటికెడు వంట సోడా వేసుకున్నాను. కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసుకుంటే కొంచెం పుల్లగా స్మూత్గా బాగుంటుంది అన్నమాట. ఇట్లా పెరుగు వేసేసుకుని కలుపుకుందాం. ముందు పెరుగు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుందాం. ఎక్కువ కాకుండా వాటర్ కొంచెంగా చూడండి. పిండి అసలు ఉండలు లేకుండా స్మూత్గా రావాలి. మొత్తం అంతా వాటర్ వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. పిండి మొత్తం ఇట్లా స్మూత్గా కలిపేసుకొని పక్కగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా జారాల పిండి ఈ విధంగా కనుక కలుపుకుంటే కనుక బాగుండాలి. ఎంత బాగా వస్తాయో చూపిస్తానండి. ఇట్లా మూత పెట్టేసి పక్కకి ఒక 1 అవర్, ఒక గంట పక్కకు పెట్టేసుకుందాం. పిండి చక్కగా పొంగింది పైకి. ఇప్పుడు బాగుండాలి ఎంతో ఈజీగా. ఎట్లా వేసేసుకోవడమేనండి. చూడండి ఎట్లా పొంగుతున్నాయో. ఒక గంట ముందు నానబెట్టినంత పిండి కలపను ఎంతో అద్భుతంగా వస్తాయండి. బాగుండాలి. ఇప్పుడు ఇట్లా ఉల్టా చేసేసుకున్నాం. అప్పటికప్పుడు నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే లేచిన వెంటనే ఇట్లా పిండి కలుపుకొని ఇట్లా బోండాలు వేసుకుంటే కనుక ఎట్లా వస్తుంది. ఇట్లా ఉల్టా వేసేసుకుని ఇవి బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవడమేనండి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఆయిల్లో పైకి తేలున్నాయి. ఎంత బాగా కాలినాయి చూడండి. వచ్చి మనం హోటల్లో ఎట్లా తింటామో బయట బండ్ల మీద అట్లానే వచ్చినాయండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. చూడండి, అంతేనండి. చూడండి, లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో హోటల్లో ఉన్నట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో హోటల్లో ఉన్నట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.